ఒకప్పుడు పెద్ద హీరోలు ఏడాదికి 3 నుండి 4 సినిమాలు చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి 7 నుండి 8 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఏడాదిలో అత్యధిక సినిమాలు చేసిన దర్శకుడిగా నిరూపించుకున్నారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఒక్కో సినిమాకు 2 ఏళ్లు కేటాయిస్తూ ఉన్నారు. దీనివల్ల పరిశ్రమకు పెద్ద మొత్తంలో ఉపాధి తగ్గిపోతోందనే ఆందోళన నెలకొంది. కార్మిక లోకానికి పని లేక ఉపాధి కరువై ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మనకున్న అరడజన్ పాన్ ఇండియా స్టార్స్ లో ప్రభాస్ మాత్రమే రిస్క్ తీసుకుంటూ ఎక్కువ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి ఆక్సిజన్ అందిస్తున్నారనే అభిప్రాయం ఏర్పడుతోంది. ఇండస్ట్రీ కార్మికుల పాలిట ప్రభాస్ ఒక అండా అనడంలో అతిశయోక్తి లేదు. మన పాన్ ఇండియా స్టార్ల ప్రస్తుత స్టేటస్ ని పరిశీలిస్తే ప్రభాస్ ప్రస్తుతం సందీప్ వంగాతో స్పిరిట్, హను రాఘవపుడితో ఫౌజీ చిత్రీకరణల్లో పాల్గొంటూ ఉన్నారు. హైదరాబాద్ సిటీలో ఫౌజీని చిత్రీకరిస్తూ ఉండగా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో స్పిరిట్ చిత్రీకరణ సాగుతూ ఉంది. రాజా సాబ్ తో పాటు ప్యారలల్ గా ఈ 2 సినిమాల చిత్రీకరణల్లోకి దిగిపోయారు ప్రభాస్. ఒకే ఏడాదిలో 3-4 సినిమాల్లో నటిస్తున్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే. కెరియర్ ని గొప్పగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇతర హీరోల కంటే వేగంగా మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు. ఇండస్ట్రీకి పని కల్పిస్తూ ఉన్నారు. కార్మికులకు ఉపాధిని పెంచుతూ ఉన్నారు. ప్రభాస్ తో పోలిస్తే మహేష్ ఒకే సమయంలో ఒక సినిమాతోనే సరిపెడుతూ ఉన్నారు. మహేష్ ప్రస్తుతం రాజమౌళితో వారణాసి మాత్రమే చేస్తూ ఉన్నారు. తదుపరి సినిమా కథ అయినా కూడా కనీసం ఫైనలైజ్ చేయలేదు. రాజమౌళి సినిమా అంటేనే 2 ఏళ్ల పైనే పడుతుంది. దీనివల్ల ఆ ఒక్క సినిమా టీమ్ కి పని దొరుకుతుంది, కానీ ఇండస్ట్రీలో ఎక్కువ సర్క్యులేషన్ ఉండదు. వారణాసి కోసం మహేష్ కావాల్సినన్ని కాల్ షీట్లను కేటాయించారు. అతడు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ తన తదుపరి సినిమా ఫలానా దర్శకుడితో అని ప్రకటించలేకపోయారు. రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అతడు కేవలం పెద్ది కోసం 2 ఏళ్లు కేటాయించేశారు. ఇప్పటికీ కూడా తన తదుపరి సినిమాపై క్లారిటీని ఇవ్వలేకపోయారు. ప్రాజెక్టుల విషయంలో చరణ్ చాలా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. అతడు ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ కోసం 100% కాల్ షీట్ అయితే ఇచ్చేశారు. తన తదుపరి సినిమాని వెంటనే ప్రకటించే మూడ్ అతడికి లేనే లేదు. దేవరా సీక్వెల్ ఉందని అన్నారు, కానీ పెద్ద అప్డేట్ అయితే లేదు. ఎన్టీఆర్ కూడా క్వాలిటీ కోసం ఎక్కువ సమయం తీసుకుంటూ ఉన్నారు. దీనివల్ల సినిమాల సంఖ్య తగ్గుతుంది. అయితే ప్రభాస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్లానింగ్ కాస్త స్పీడ్ గానే ఉందని చెప్పుకోవాలి. ఒకే సమయంలో 2-3 సినిమాలు చేయకపోయినా కూడా అట్లీతో సినిమాని పూర్తి చేస్తూ ఉండగానే అతడు లోకేష్ కనకరాజ్ తో ప్రాజెక్ట్ నైతే దాదాపుగా ఖరారు చేశాడని వార్తలు వస్తూ ఉన్నాయి. అతడు పుష్ప 3 గురించి హింట్స్ ఇవ్వడం చూస్తూ ఉంటే బన్నీ కూడా ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. బన్నీతో పోలిస్తే చరణ్, మహేష్, ఎన్టీఆర్ తమ లైనప్ పై 100% క్లారిటీతో ఉన్నట్టుగా అనిపించడం లేదని విశ్లేషిస్తూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ కేవలం గ్లామర్ మాత్రమే కాదు, వేలాది మంది కార్మికుల పొట్ట నింపే ఒక భారీ పరిశ్రమ. ఈ కోణంలో చూస్తే ప్రస్తుతం ప్రభాస్ నిజంగానే ఉపాధి కల్పించే స్టార్ గా అగ్రస్థానంలో ఉన్నారు. రాజమౌళితో బాహుబలి 1, బాహుబలి 2 కోసం 5 ఏళ్లు కేటాయించిన తర్వాత ఇప్పుడు ఆ గ్యాప్ ని పూడ్చడానికి అన్నట్టుగా ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే సెట్ లో వందలాది మంది దైనందిన కూలీలు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులకు పని దొరుకుతుంది. ప్రభాస్ ఏడాదికి కనీసం 2 సినిమాలు రిలీజ్ చేయాలనే లక్ష్యంతో ఉండటం వల్ల వేలాది కుటుంబాలకు నిరంతర ఉపాధి లభిస్తూ ఉంది.